హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 740 పాయింట్స్ గెయిన్ అయ్యి 77,500 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 258 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,508 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 1.8% అప్ సైడ్కి మూవ్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ వచ్చి ఆల్మోస్ట్ 2% వరకు అప్ సైడ్కి మూవ్ అయింది. ఈరోజు ఓవరాల్ సెంటిమెంట్ మార్కెట్లో బుల్లిష్గా ఉంది. రేపు మన మార్కెట్స్ ఓపెన్లో ఉంటాయి, ఎందుకంటే రేపు నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సో రేపు మార్కెట్లో కొంచెం ఎక్కువ వాలటైలిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టార్ మీద వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ వల్ల ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క విధంగా మూవ్ అవుతూ ఉంటాయి. దానివల్ల రేపు మార్కెట్లో కొంచెం ఎక్కువ వాలటైల్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. నిన్న 4,500 కోట్లు ఎఫ్ఐ సెల్ చేస్తే 2,165 కోట్లు డిఎస్ బై చేశారు. మొత్తం జనవరి మంత్ మొత్తానికి 86,000 crores వరకు ఎఫ్ఐ సెల్ చేశారు. ఫర్ ది లాస్ట్ 4 months ఎఫ్ఐ సెల్లర్స్గానే ఉన్నారు మార్కెట్లో. డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలకి 100% టారిఫ్లు వేస్తానంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైనా సరే US డాలర్తోనే చేయాలి, కానీ వాళ్ళ యొక్క ఓన్ కరెన్సీని యూజ్ చేయకూడదు. ఇన్కేస్ అలా యూజ్ చేస్తే 100% టారిఫ్ వేస్తానని చెప్తున్నారు. నెక్స్ట్ నోవామా దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇండియన్ ఆటో జనవరి వాల్యూమ్స్ ఎట్లా ఉంటాయని. ప్యాసింజర్ వెహికల్ మీద 1%, 2 వీలర్స్ వెహికల్స్ మీద 2%, అండ్ కమర్షియల్ వెహికల్స్ 6%, ట్రాక్టర్స్ 14% గ్రో అవుతాయని, వాటికి ఏ కంపెనీస్ ఎక్కువ లాభం ఉంటుందా అని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ JSW గురించి మాట్లాడుకుందాం. ఈరోజు థిస్సన్ గ్రూప్ ఎలక్ట్రికల్ స్టీల్ 100% స్టేక్ అక్వైర్ చేసినట్టు JSW స్టీల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. వాళ్ళ IT అసెట్స్కి ర్యాన్సమ్వేర్ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ అయిందని, దీనివల్ల ప్రొడక్షన్కి ఎటువంటి ఎఫెక్ట్ జరగలేదని, సమ్ ఐటీ సర్వీసెస్ని సస్పెండ్ చేస్తున్నామని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా ఈ రిపోర్ట్లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ 41% వరకు డౌన్ అయింది. రెవెన్యూ 3% అప్ అయినా ఎబిటా 25% వరకు డౌన్ అయింది. మార్జిన్స్ కూడా డౌన్ అయ్యాయి. ఓవరాల్ ప్రాజ్ రిజల్ట్స్ కొంచెం వీక్గానే ఉన్నాయి. నెక్స్ట్ నవీన్ ఫ్లోరైడ్ గురించి మాట్లాడుకుందాం. నెట్ ప్రాఫిట్ 7.2% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. రెవెన్యూ కూడా 21% అప్ సైడ్కి మూవ్ అయింది. ఎబిటా 94% అప్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ కూడా సాలిడ్ మార్జిన్స్. ఓవరాల్ గుడ్ రిజల్ట్స్. నెక్స్ట్ CLSA వోల్టాస్కి అండర్ పెర్ఫార్మింగ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ 1375గా చెప్తున్నారు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ వచ్చి UCP సెగ్మెంట్ వీక్ మార్జిన్స్ అండ్ స్లో గ్రోత్ ఉంటుందని, RACలో డిమాండ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. RAC కమింగ్ క్వార్టర్ వచ్చి సమ్మర్ కాబట్టి కొంచెం RAC సెగ్మెంట్లో మనం గ్రోత్ చూడవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.